విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. మనకి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. √2 అనేది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. పై కూడా మనకి ఇర్రేషనల్ నెంబరే. 2 + √3 కూడా ఇర్రేషనల్ నెంబరే. అన్నీ అవుతున్నాయి కనుక ఆల్ ఆఫ్ ది అబోవ్. నెక్స్ట్ 3 + √2 × 3 - √2 ఇది a + b × a - b అండి. అంటే a² - b² అంటే 3² - √2 హోల్ స్క్వేర్. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ కనుక 3² అంటే 9, 9 - 2 7. ఆఫ్టర్ హౌ మెనీ ప్లేసెస్ విల్ బి ద డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ది రేషనల్ ఈజ్ టెర్మినేట్. చూడండి, ఇప్పుడు మనకి కింద 2³ ఉంది కానీ 5² ఉంది. అంటే ఇంకా 5³ అంటే మనకి 2 × 5 = 10, 10³ 1000 అవుతుంది. కనుక నేను న్యూమరేటర్ డినామినేటర్ 5తో మల్టిప్లై చేస్తున్నాను. 5తో మల్టిప్లై చేసిన తర్వాత 5 × 3 = 15, 5 × 2 = 10 + 1 11 కింద 1000 అండి. సో మనకేమవుతుంది 0.115 అంటే పాయింట్ తర్వాత 3 డెసిమల్స్ ఉన్నాయి కనుక 3 ప్లేస్ వాల్యూస్ ఉన్నాయి కనుక మనకి ఆన్సర్ 3. HCF of 1 and 2015. 1తో ఏది నెంబర్ మనం చేసినా సరే HCF 1 వస్తుందండి. అదొక షార్ట్ కట్ గుర్తుపెట్టుకొని. 1తో మీరు ఏ నెంబర్ని HCF ఫైండ్ చేసినా సరే 1 వస్తుంది. log AB can be written as 1/log BA. 1/log BA. log 3 + log 5 - log 15. log 3/5 అంటే ఏంటి అర్థం? log 3 × 5. log 3/5 అంటే 15. సో log 15 - log 15 0. ఇక్కడ చూడండి, మనకి n of a and b ఇచ్చాడు, n of a ఇచ్చాడు, n of a ఇంటర్సెక్షన్ b అడుగుతున్నాడు ఇచ్చాడు, n of b అడుగుతున్నాడు. మనకి ఫార్ములా కొన్ని పైన రాసాను చూడండి. n of a and b = n of a + n of b - n of a intersection b. సో మనకి ఇప్పుడు ఏమవుతుంది? n of a and b 70 ఇచ్చాడు కనుక 70 = 46 + x - 16. సో 46లో 16 పోతే 30, ఈ 30 అటు సైడ్ వెళ్తే మైనస్ అవుతుంది. సో 70 - 30 40. సో ఆన్సర్ 40. n of a = 23, n of b = 17. Then which of the condition is true? చూడండి, n of a లో 23 ఎలిమెంట్స్ ఉన్నాయి, n of b లో 17 ఎలిమెంట్స్ ఉన్నాయి. కానీ ఆ 23 ఎలిమెంట్స్ ఏంటి, ఈ 17 ఎలిమెంట్స్ ఏంటి మనకేమీ తెలియదు. కనుక ఏ రిలేషన్ ఈజ్ నాట్ నెసరీ. అంటే ఏలో ఉన్నవని బీలో ఉంటాయని చెప్పలేము, అదేవిధంగా బీలో ఉన్నవని ఏలో ఉన్నాయని చెప్పలేము. ఒకవేళ ఇంటర్సెక్షన్ చేస్తే దానికి ఎన్ని ఎలిమెంట్స్ వస్తాయో కూడా చెప్పలేము. కనుక డేటా ఈజ్ నాట్ సఫిషియెంట్. A is equal to x such that x less than or equal to 4 and x belongs to n. B is equal to 2, 3, 6, 8. Then A intersection B dash. ఇక్కడ మనం బీ డాష్ కట్టాలండి. బీ డాష్ అంటే ఏంటంటే మనకి బీలో ఉండకూడదు. సో బీలో ఉండకూడదు అంటే మనకేంటి? సో 1, 4, 5, 7. ఇప్పుడు ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ కడితే మనకి 1, 4 వస్తుంది. వాట్ మస్ట్ బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ దిస్ సో దట్ ద రిజల్టింగ్ పాలినామియల్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై x² + 2. సో ఇది మనకి తెలుసండి. ఇదంతా రాసుకొని మనం x² + 2తో డివైడ్ చేస్తే మా నార్మల్ ప్రొసీజరే. కాకపోతే అంటే పక్కన ఎంత అయితే ప్లేస్ ఉందో అదే పక్కన ప్లేస్తో మీరు డివైడ్ చేయండి. డివైడ్ చేస్తే ఈజీగా మీకు ఏదైతే రిమైండర్ వస్తుందో అదే ఆన్సర్. సో చూడండి, ఇక్కడ మనకు x + 3 వచ్చింది, అది సబ్ట్రాక్ట్ చేయాలన్నమాట. సో x + 5x + 3 కనుక -5x + 3 కనుక ఇక్కడ మనకి -3x + 5 అది సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది. ఇఫ్ ఆల్ఫా, బీటా ది జీరోస్ ఆఫ్ ది p of x is equal to ax² + bx + c, then alpha² + beta². ఇక్కడ b² - 2ac/a² వస్తుంది. దీని ఎలా చేయాలంటే a² + b² = a + b హోల్ స్క్వేర్ - 2ab. ఆ ఫార్ములా వేస్తే మనకు వస్తుందన్నమాట. నెక్స్ట్ x² - 2x - 3 × x - 1. చూడండి, మనకి ఇక్కడ సింపుల్ లాజిక్ చెప్తాను చూడండి. ఇక్కడ ఈ చివరన -3 ఉంది, ఆ చివర మైనస్ ఉంది. సో -3 × -1 + 3. సో ఆప్షన్లో +3 అనేది మనకి ఫస్ట్ ఆప్షన్ ఉంది, అయిపోయింది. ఇంకా అంతే, చాలా ఈజీ అండి. సో ఎంత ఈజీ అని మీరు అంటారు ఈ వీడియో చూస్తే మటుకు. సో అంతే, మిగతా చూడండి ఇంకెక్కడ కూడా +3 లేదు. ఒకవేళ +3 కూడా వచ్చింది అనుకున్నప్పుడు ఫస్ట్ ఇక్కడ x², ఇక్కడ x ఉంది. సో x² అంటే x3. x³ ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఇక్కడ 3x³ ఉంది కదా, అది రాంగ్. అలా మనం రాంగ్స్ ఇంటూ చేస్తే మిగతావి రైట్ ఆన్సర్ వచ్చేస్తుంది. నెంబర్ ఆఫ్ రియల్ జీరోస్ ఆఫ్ x² + 13. సో x² + 13 = 0 అవుతుంది. +13 అటు సైడ్ -13 అవుతుంది. సో మనకి జీరోస్ రావండి, ఎందుకంటే x² = -13 అనేది సాటిస్ఫై అవ్వదు. నెక్స్ట్ సాల్వ్ దిస్ 2 ఈక్వేషన్స్. చూడండి, నేను సెకండ్ ఆప్షన్స్ బట్టి చేయాలండి. సెకండ్ ఆప్షన్ తీసుకున్నాను. 1 + 2 3, 3 - 3 0. అదేవిధంగా 4 - 10 + 6, 6 + 4 10, 10 - 10 0. కనుక సెకండ్ ఆప్షన్ నాకు సాటిస్ఫై అయిపోయింది చూడగానే. సో మైండ్లోనే ఈజీగా చేశాను కనుక ఆన్సర్ 2.
పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇస్ కన్సిస్టెంట్ అంటే సొల్యూషన్ ఉంటుందండి. సొల్యూషన్ ఉందంటే a1/a2 నాట్ ఈక్వల్ b1/b2 అవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అయితేనే మనకి సొల్యూషన్స్ ఉంటాయి, లేదంటే అవి ఒకదాని మీద ఒకటి ఉంటే మనకి సొల్యూషన్ ఉంటుంది అనమాట. ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ ద పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆర్ రిప్రజెంట్ కోఇన్సిడెన్స్ లైన్స్. కోఇన్సిడెన్స్ లైన్స్ అంటే a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2. అదే కండిషన్ పైన రాసానండి. చూడండి 3/9 ఈజ్ ఈక్వల్ అంటే ఇందులో 3 ఇందులో 9 x కోఫిషియంట్, నెక్స్ట్ y కోఫిషియంట్ 4/12, నెక్స్ట్ కాన్స్టెంట్ 2/k. సో ఇప్పుడు మనకి ఏమొస్తుంది 1/3 ఈజ్ ఈక్వల్ టు 2/k, k ఈజ్ ఈక్వల్ టు 2 × 3 6 ఆన్సర్. ఇఫ్ ద పాయింట్ a, 3 లైస్ ఆన్ ద లైన్ రిప్రజెంటెడ్ బై 2x - 3y = 11 దెన్ ఏ. సో మనకి ఈ పాయింట్ అనేది సాటిస్ఫై చేస్తుంది కనుక x వాల్యూ ఏ తీసుకోవాలి, y వాల్యూ 3 తీసుకోవాలి. సో 2a - 9 ఈజ్ ఈక్వల్ టు 11, 2a ఈజ్ ఈక్వల్ టు 20, a ఈజ్ ఈక్వల్ టు 10. సో ఆన్సర్ 10. ద సొల్యూషన్ ఆఫ్ x + y ఈజ్ ఈక్వల్ టు 14, x - y ఈజ్ ఈక్వల్ టు 4 ఈజ్. చూడండి మనకి ఇక్కడ 9 + 5 14 అయిపోయింది, 9లో 5 తీస్తే 4 అయింది కనుక ఆన్సర్ 4th ఆప్షన్. ద లైన్ x = 7 ఈజ్. సో x = 7 అనేది మనకి yకి ప్యారలల్గా ఉందండి. చూడండి అందుకే మేము డ్రా చేసిన డయాగ్రామ్. సో ఆన్సర్ ప్యారలల్ టు y యాక్సిస్. యాంగిల్ బిట్వీన్ ఎనీ 2 ప్యారలల్ లైన్స్. ఏవైనా 2 ప్యారలల్ లైన్స్ తీసుకుంటే మనకి యాంగిల్ ఉండదండి కనుక 0 యాంగిల్. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ అంటే 2 అండి కనుక మ్యాక్సిమం 2 ఉంటాయి. ఇఫ్ 2x - 1 × 3x + 4 = 0 దెన్ x = చూడండి 2x - 1 = 0, 2x = 1, x = 1/2. అదేవిధంగా 3x + 4 = 0, 3x = -4, x = -4/3. సో ఆప్షన్ 2. సాల్వ్ దిస్ ఈక్వేషన్. ఇక్కడ ఎల్సిఎం తీసామనుకోండి అప్పుడు మనకేమవుద్ది 3x × x 3x² అవుద్ది, -1/3x = 1/6. సో 3 టేబుల్తో క్యాన్సిల్ చేద్దాం. 3 1s 3 2s. సో అప్పుడు ఏమవుతుంది మనకి 6x² - 2 = x, 6x² - x - 2. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి -1/2 2/3 వస్తుందన్నమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. చూడండి ఫస్ట్ ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ 2x² ఉంది, అక్కడ x² ఉంది. సెకండ్ దాంట్లో మనకి లెఫ్ట్ సైడ్ x², రైట్ సైడ్ x² వస్తుంది. ఆ x² క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకా మనకి x² అనేది ఉండదు కనుక సెకండ్ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. థర్డ్ వన్ అవుతుంది, ఫోర్త్ వన్ కూడా అవుతుంది ఎందుకంటే x² + x = 0 కనుక. సో ఫోర్త్ వన్ కూడా మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. Product of 2 consecutive positive integers 306 then the numbers are. చూడండి మనకి 17 18 17 18 306. సో మనకి ప్రోడక్ట్ అనేవి 306 వచ్చింది కనుక ఆ 2 నెంబర్స్ అంటే ఆప్షన్స్ బట్టి మనం ఇవి చేయాలి. సమ్ ఆఫ్ ది ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ ఏంటంటే మనకి n × n + 1, n × n + 1. ద కామన్ డిఫరెన్స్ ఆఫ్ AP. చూడండి ఇక్కడ మనకి -1/4లో -1/4 తీస్తే మనకి ఏమవుద్ది -2/4 కనుక 2 1s 2 2s. సో -1/2 ఇస్ ద ఆన్సర్. ఈ సిగ్మా n = 55 దెన్ n = సిగ్మా n అంటే ఏంటండి n × n + 1/2. సో మనకి ఏమవుద్ది మనకి ఇక్కడ 10 తీసుకున్నాను ఆప్షన్ అప్పుడు ఏమవుద్ది 10 × 11/2. సో 2 1s 2 5s. సో 5 11s 55. సో ఆన్సర్ 55 వచ్చింది. సరిపోయిందంటే లెఫ్ట్ సైడ్ 55 వచ్చింది, రైట్ సైడ్ 55 వచ్చింది కనుక ఆన్సర్ 10. ఏపీలో Sn = 4n - n² అయితే ఏ వాల్యూ అంత. సో ఆల్రెడీ ఈ సమ్ నేను ప్రీవియస్ దాంట్లో చేశానండి. సో మళ్ళీ ఒకసారి మీకు చెప్తున్నాను చూడండి. 1 తీసుకున్నాను అనుకోండి అప్పుడు మనకి ఏ వస్తుందండి. అదే అంటే S1 ఈజ్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ ది ఫస్ట్ టర్మ్స్. ఫస్ట్ టర్మ్ అంటే ఒకటే కదండి. ఇప్పుడు 1 వేస్తే ఏమవుద్ది 4 × 1 - 1². 4 × 1 అంటే 4, 4 - 1, 4 - 1 అంటే 3 ఆన్సర్. చూడండి ఇక్కడ పక్కన రాశాను. ఇఫ్ ABC ఆర్ ఇన్ GP దెన్ A/B. సో A/B ఈజ్ ఈక్వల్ మనకి చూడండి GPలో ఉంటే B/A = C/B. సో రివర్స్ అయింది A/B అవుతే ఇప్పుడు మనకి ఇక్కడ ఏమవుద్ది B/C అవుతుంది. సో ఆన్సర్ B/C. డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ 8 - 4 అంటే స్క్వేర్ 4² అండి. అదేవిధంగా 2 - 2 0. సో 4² అంటే ఏముంది స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 4 యూనిట్స్. ద మిడ్ పాయింట్ ఆఫ్ ది లైన్ జాయినింగ్ దిస్ ఈస్ 2, 2a + 2 దెన్ ద వాల్యూ ఆఫ్ B. B కావాలండి. B కావాలని ముందు ఏ ఫైన్ చేయాలి కనుక నేనేం చేస్తున్నానంటే x1 + x2/2 y1 + y2/2 వేస్తాను. అప్పుడు 3a - 2/2 = 2. సో అప్పుడు 3a - 2 = 4, 3a = 6, a = 2. ఏ వాల్యూ 2 వచ్చిందండి. ఇప్పుడు నెక్స్ట్ రెండోది 4 + 2b/2 = 6. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఏ వాల్యూ 2 వచ్చింది కనుక 2 2s 4, 4 + 2 6. అందుకే 6 డైరెక్ట్గా వేస్తాను. సో 4 + 2b = 12 అవుతుంది, 2b = 8 అవుతుంది. సో 2b = 8 ఏమో b = 4 అవుతుంది. సో ఆన్సర్ 4 ఆప్షన్ 3. ఇన్ ద గివెన్ డయాగ్రామ్
these two triangles are similar. If BC is equal to 8 centimeters, PQ is equal to 4 centimeters, AB is equal to 6.4 and 6.5 and AP is equal to 2.8, then CA and AQ find answer 5.6 using Thales theorem. Which of the following is not a similarity of two triangles? RHS అనేది మనకి సిమిలారిటీ ఆఫ్ ది క్రైటీరియా ప్రకారం అవి టూ సిమిలర్ ట్రయాంగిల్స్ అవ్వండి. మనకి ఎగ్జామ్స్ ఏంటంటే SAS AA నెక్స్ట్ నుంచి SSS. RHS అనేది కాంగ్రియెంట్ అవుతుందండి, సిమిలారిటీ అవ్వదు, అది కాంగ్రియన్సీ అవుతుంది, కాంగ్రియన్సీ. Next, in a triangle ABC, if AB square plus BC square is equal to AC square, then the right angle is at. చూడండి ఎప్పుడైనా సరే మనకి AC square is equal to AB square plus BC square ఉంటే రెండో దాంట్లో ఏది 2 సార్లు వస్తుందో అదే మనకి రైట్ యాంగిల్. ఇక్కడ చూడండి AB square plus BC squareలో B అనేది 2 సార్లు వచ్చింది కనుక ఆన్సర్ B. అదే మీకు BC square plus AC square is equal to AB square అని ఇచ్చాడు అనుకోండి, అక్కడ మనకి C 2 సార్లు వస్తే C అలా అన్నమాట. We can draw dash tangential circle from a point away from the circle. సో మనకి రెండు tangents డ్రా చేయొచ్చండి, పాయింట్ అనేది బయట ఉంటాయి. ఫ్రమ్ ద ఫిగర్ AP 24 అండ్ OQ 7, దెన్ OA మనకి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనుక 7 స్క్వేర్ ప్లస్ 24 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 25 స్క్వేర్ కనుక ఆన్సర్ 25. ఇది పైథాగరస్ థియరమ్. If AP and AQ are the two tangents to a circle with the center O, so that angle POQ is equal to 120, then angle PAQ 60 degrees అవుతుందండి, ఎందుకంటే మనకి ఆ రెండు కలిపితే లీనియర్ యాంగిల్ అంటే 180 degrees. In a sector R is equal to 7, theta is equal to 120, then the area చాలా ఇంపార్టెంట్ అని చూడండి, x by 360 into pi r square. సో మనకి 120 by 360 into 22 by 7 into 7 into 7, 7 క్యాన్సిల్, 12 1s are 12 3s are, సో మనకి 154 by 3, 154ని 3తో డివైడ్ చేస్తే 51.3 వస్తుంది. సమ్ ఆఫ్ ది ఆల్ సెంట్రల్ యాంగిల్స్ అట్ ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్. సో 360 degrees అండి, సర్కిల్లో అట్ ది సెంటర్ మనకి 360 degrees యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. In a rhombus D1 10 and D2 8, then the radius, then the area of D1 D2 formula, so of 10 into 8, so 2 1s are 2 4s are 4 10s are 40. Total surface of hemisphere 7 centimeter square. సో ఇది నన్ను వస్తుందండి, సో సమ్ చేసినా సరే రావట్లేదు కనుక నన్ను అంటే అంత తక్కువ రావు, 10 12 16 రావు. ఇన్ సైన్ ఆఫ్ x plus 20 మైనస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ x, దెన్ x. సో ఇక్కడ చూడండి మనకి కాస్ x అంటే దీన్ని సైన్ 90 మైనస్ x రాసుకోవచ్చండి, కనుక అప్పుడు సైన్ కాన్సల్ అయితే x plus 20 ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ x, అప్పుడు 2x ఈజ్ ఈక్వల్ టు 70 అవుతుంది, ఎందుకంటే మైనస్ x ఇటు సైడ్ వస్తే ప్లస్ x అవుతుంది, 20 ఇటు సైడ్ వస్తే మైనస్ అవుతుంది, 90లో 20 పోతే 70. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 35 degrees. సో సెకండ్ ఆప్షన్. ఇది మీకు చెప్తున్నాను, చాలా ఇంపార్టెంట్. కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి, కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. కనుక కాస్ 80 మైనస్ 70, కాస్ 80 మైనస్ 70 అంటే కాస్ 10, కనుక ఆన్సర్ 1. ఇది చూడండి, అప్పుడు మనకి కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఉంటుందండి, కనుక అది 1 కనుక 1 ఇంటూ కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా, కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా. సో మనకి ఇప్పుడు దీన్ని కాస్ స్క్వేర్ థీటా 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా రాసుకోవచ్చు. అప్పుడు మనకి 2 సైన్ స్క్వేర్ థీటాలు ఉన్నాయి కనుక 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ థీటా ఇస్ ద ఆన్సర్. ఇఫ్ సైన్ థీటా ఇంటూ కొసెన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2, దెన్ సైన్ పవర్ n థీటా ప్లస్ కొసెన్ పవర్ n థీటా. సో మనకి స్క్వేరింగ్ అని బోసే చేసాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కొసెన్ స్క్వేర్ థీటా ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. ఈ ప్లస్ 2 ఎట్స్ వెళ్తే -2 అవుతుంది, 4 - 2 అంటే 2 అండి. అలా మీరు ఎన్నిసార్లు చేసినా సరే 2 వస్తుంది, కనుక ఆన్సర్ 2. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. 46. నెక్స్ట్ 47, tan 1 ఇంటూ tan 2 ఇంటూ అండ్ సో ఆన్ tan 89. ఇక్కడ చూడండి tan 89ని cot 1 రాయొచ్చండి, ఎందుకంటే tan 90 - 1 రాయొచ్చు, tan 90 - 2 cot 2 కనుక 1. సో tan 1 ఇంటూ cot 1 1, అదేవిధంగా tan 2 ఇంటూ దాని ముందుది cot 2 1, అదేవిధంగా tan 3 ఇంటూ cot 3 1. సో ఆ విధంగా అన్ని 1 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ రాస్తూ మనకి ఫైనల్గా ఆన్సర్ 1. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ tan square 60 ప్లస్ cot square 40 అండి. tan square 60 అంటే √3 హోల్ స్క్వేర్ కనుక 3, అదేవిధంగా cot square 45 అంటే 1 స్క్వేర్ అంటే 1, సో 3 + 1 4. ఫైండ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది ట్రీ ఆఫ్ హైట్ 200 √3 meters at the point at a distance of 200 meters from the base of the tree. చూడండి మనకి tan theta తీసుకుంటే 200 √3 / 200, సో 200 క్యాన్సిల్ అయితే √3, సో tan theta ఈజ్ ఈక్వల్ టు √3 అంటే మనకి 60 degrees. ఆల్రెడీ ఇది చాలా మనం నేర్చుకున్నాం చాలాసార్లు. Find the length of the side of 10 meters height tree if the angle of elevation is sun 30 degrees. So tan 30 తీసుకున్నాం, tan 30 is equal to 10/L. So 1/√3 is equal to 10/L. L is equal to 10 √3. So probability of Surya wind is 1, మనకు తెలుసు ఆల్రెడీ.
A number x is chosen at random -4, -3, -2, -1, 0, 1, 2, 3, 4. Find the probability of that x modulus less than or equal to 4. ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ x less than or equal to 4 అంటే x వాల్యూ ఇందులో ఏది వేసినా సరే సాటిస్ఫై అవుతుంది కనుక ఫేవరబుల్ 9, టోటల్ కూడా 9 కనుక 9/9 అంటే 9/10 9/9 ఈజ్ ఈక్వల్ టు 1. సో ప్రాబిలిటీ ఈజ్ 1. P of E ప్లస్ P of E బార్ అంటే 1 అండి. 1 - 10 అంటే 1లో 10 తీస్తే -9. 3 coins are tossed simultaneously. What is the number of all possible outcomes? 3 coins వేస్తే మనకి 2 cube అండి. 2 cube అంటే 8. సో HHH, HTT, HTH, HT, సో ఇలా మనకి 8 వస్తాయి. A letter of English alphabet is chosen at random. The probability of that letter is constant. Constant 21 ఉంటాయండి, మొత్తం 26. సో 21/26. The weights in a kilogram of 9 members in a school boxing teams are, then the average is 56, then find the x value. ఇవన్నీ యాడ్ చేస్తే నాకు 441 వచ్చిందండి. సో ప్లస్ ఎక్స్ బై 9 ఇచ్చాడు కనుక 9 ఈజ్ ఈక్వల్ టు అటు 56 ఇచ్చాడు యావరేజ్ ఈక్వల్ టు 56. ఇప్పుడు 441 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 504 అండి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 504లో ఈ 441 తీస్తే 63. సో ఆన్సర్ 63 kgs. ఫైన్ ద మీడియన్ క్లాస్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో అదే మీడియన్ క్లాస్ అవుతుంది. సో మనకి ఎక్కువ ఫ్రీక్వెన్సీ 30 కనుక అదే మనకి 30 ఆపోజిట్లో మనకి ఏముంది 40, 50 కనుక 40, 50 ఇస్ ద ఆన్సర్. ద మోడ్ ఆఫ్ ఏ సెట్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎక్కువసార్లు 9 వచ్చింది కనుక ఆన్సర్ 9. అర్థమెటిక్ ది ఫాలోయింగ్ డేటా. అర్థమెటిక్ మీన్ కావాలంటే మనం ఏంటంటే సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్. సో అవన్నీ యాడ్ చేశానండి. అవన్నీ యాడ్ చేసి బై చేస్తే మనకి 3/5 వస్తుంది. మిడ్ వాల్యూ ఆఫ్ ది క్లాస్ 1 to 10. 1 to 10 అంటే ఏంటి 1 + 10/2 అంటే 11/2. 11/2 అంటే 5.5. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు 7 o'clockకి మోడల్ పేపర్ మాట 5. ఇంకా మోడల్ పేపర్ 6 కూడా ఈరోజే వస్తుందండి, అది 8 o'clock వస్తుంది. సో స్టూడెంట్స్ ఖచ్చితంగా మోడల్ పేపర్ 8 కూడా చూడండి. కానీ ఈ రెండింటికి ఒకటే గ్రాండ్ టెస్ట్ ఇస్తానండి. సో 9లోపు పంపిస్తే మీరు మీ యొక్క పేరు స్క్రోలింగ్ చూస్తారు, మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా చూస్తుంది. అదేవిధంగా పనిలోపు అయితే కింద డిస్క్రిప్షన్ ఇస్తానండి. ఇంకా ఫిజిక్స్, కెమిస్ట్రీ బిట్స్ అనేవి మీకు ఫాలో అవుతాయి. నేను 2 రోజుల్లో మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ మొత్తం అన్ని బిట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అని నేను ఇస్తానండి. మా ఫ్రెండ్స్ సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ ఉన్నారు, వాళ్ళ చేత నేను కెమిస్ట్రీ, ఫిజిక్స్ కూడా చెప్పిస్తున్నాను. ఎందుకంటే మీకు ఖచ్చితంగా మంచి ర్యాంక్ రావాలనే ఉద్దేశంతో. సో మన ఛానల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా నేను వాళ్ళ చేత చెప్పిస్తున్నాను. సో ఇంకా కింద ఫిజిక్స్, కెమిస్ట్రీ స్క్రోలింగ్ అవుతుంది. ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు దయచేసి కామెంట్ బాక్స్లో చెప్పండి, నేను అవి డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఫిజిక్స్, కెమిస్ట్రీ చూడండి. It's 14:39. To hear your notifications, turn on notification access on your phone. Just touch and hold the home button, then tap Headphones settings.